ముఖ్యమంత్రికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. పరువు నష్టం దావా విచారణ కేసుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. డిసెంబర్ 11న ముఖ్యమంత్రిపై దీనికి సంబంధించి విచారణ సాగబోతోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిపై పరువు నష్టం దావా వేసింది. బీజేపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణ చేశారంటూ ఈ దావా సారాంశం. ఈ నేపథ్యంలో ఆ దావా విచారణకు కోర్టు అయితే అనుమతించింది. దీంతో ముఖ్యమంత్రికి నాంపల్లి కోర్టు ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. ఓవైపు మంత్రి కొండా సురేఖకు సంబంధించి ఇప్పటికే పరువు నష్టం కేసు ఎదుర్కొంది. కేటీఆర్ ఆరోపణకు సంబంధించి ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి పరువు నష్టం దావా కేసు విచారణ ఎదుర్కోబోతున్నారు. డిసెంబర్ 11న దీనికి సంబంధించిన విచారణ జరగబోతుంది. బీజేపీపై తప్పుడు అసత్య ఆరోపణ చేశారంటూ బీజేపీ నేత కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణకు కోర్టు అయితే అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 11వ తేదీన ముఖ్యమంత్రి మరి కోర్టు విచారణకు హాజరవుతారా, ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రిపై నాంపల్లి కోర్టు అయితే విచారణకు ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. మా కరెస్పాండెంట్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, నాంపల్లి కోర్టు ముఖ్యమంత్రిపై విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. విజయోత్సవాల వేళ కాంగ్రెస్లో కలకలం రేగుతుందని చెప్పొచ్చా? అవుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే అటు కొండా సురేఖ విషయం పరువు నష్టం దావా విషయం కావచ్చు. సో తాజాగా మరోసారి విజయోత్సవాల వేళ అయితే కాంగ్రెస్ లో పరువు నష్టం కేసుల కలకలం అయితే కనిపిస్తుంది. బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ పిటిషన్ అసత్య ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డిపై చర్యలు డిమాండ్ చేస్తూ ఇక అటు బీజేపీ నేతలు కూడా గతంలో దీని మీద పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా విజయోత్సవాల వేళ కీలక పరిణామంగా చోటు చేసుకుంది. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నటువంటి సమయంలో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన ఏడాది పాలన పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తా ఉంటే మరోవైపు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా తెరపైకి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సవాలు చేస్తూ అటు హీరో అక్కినేని నాగార్జున, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేరువేరుగా పరువు నష్టం దావాలు వేశారు. వాటిపై నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మళ్లీ రేవంత్ రెడ్డిపై దాఖలైనటువంటి పరువు నష్టం కేసు ఏదైతే ఉందో తెర మీదకి రావడం కాంగ్రెస్ నేతలు అటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో విచారణకు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే కొంత అసహనానికి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల సమయంలో నిర్వహించినటువంటి ప్రచారంలో బీజేపీ పార్టీ మీద రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ ఆరోపిస్తూ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై నాంపల్లి కోర్టు గురువారం రోజు విచారణ చేపట్టింది. అయితే బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసినట్టు ఆయన చేసిన ఆరోపణలు అటు పార్టీకే కాకుండా ఇటు ప్రధాని నరేంద్ర మోదీకి తీవ్ర పరువు నష్టం కలిగించేలా ఉందంటూ పిటిషన్ తరపు న్యాయవాది ధర్మాసనాలు తెలిపారు రామ్దాస్. తీవ్రమైన అసత్య ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ తగిన చర్యలు తీసుకోవాలంటూ ధర్మాసనం కోరారు. అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసును డిసెంబర్ 11కు వాయిదా వేసింది. సో ప్రస్తుతం అయితే ఈ అంశంపై చర్చనీయాంశంగా మారింది. ఎందుకు వరుసగా వివాదాల చుట్టూ మరి కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారు, వరుసగా పరువు నష్టం దావాలు దాఖలైతా ఉన్నాయి, ఎందుకు విజయోత్సవాలు కార్యక్రమాలకు సంబంధించి బిజీగా ఉన్న సమయంలో ఈ అంశాలు తెర మీదకి రావడం కొంత కార్యకర్తల్లో అసహనాన్ని నిరుత్సాహానికి లోనటువంటి అవకాశం ఉందంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కొంత చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రామ్దాస్ చూద్దాం, మరి వాయిదా వేసింది డిసెంబర్ 11 కాబట్టి సో మున్ముందు చూడాల్సిన అవసరం ఉంది. ఎటువంటి పరిణామాలకు ఈ పరువు నష్టం కేసులు దారి తీయబోతున్నాయనేది. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. అసత్య ఆరోపణ చేసిన ముఖ్యమంత్రిపై చర్యలకు బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ తప్పుడు ఆరోపణ చేశారంటూ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఆయనపై పరువు నష్టం కేసు విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. డిసెంబర్ 11న విచారణ చేయబోతున్న కోర్టు. విజయోత్సవాల వేళ కాంగ్రెస్లో ఈ పరువు నష్టం కేసు కలకలం రేపుతుంది. ఇప్పటికే ఓ మంత్రి కొండా సురేఖ పరువు నష్టం కేసు ఎదుర్కొన్నారు. తాజాగా ముఖ్యమంత్రి పరువు నష్టం కేసు ఎదుర్కోబోతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.